వెల్కమ్ టు 9 వైబ్స్. తెలంగాణ సర్కార్ విద్యను ప్రోత్సహించడానికి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఆఫ్ స్కాలర్షిప్స్ ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వివిధ రకాల ఫీజులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రిజర్వ్డ్ కోటాకు చెందిన విద్యార్థులకు ప్రతి ఏడాది స్కాలర్షిప్ రూపంలో కొంతమేర సహాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం టీఎస్ఈ పాస్ ఆన్లైన్ సిస్టంలో విద్యార్థులు ప్రతి సంవత్సరం అప్లై చేసుకుంటారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం 2023 నుండి 24 స్కాలర్షిప్స్ దరఖాస్తులకు సంబంధించి తెలంగాణ సర్కార్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. స్కాలర్షిప్ల అప్లికేషన్ గడువును మరికొన్ని రోజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ చివరి తేదీ ఎప్పుడు, ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రస్తుత విద్యా సంవత్సరం 2023-24కి సంబంధించి స్కాలర్షిప్ల కోసం అప్లికేషన్ ప్రక్రియ 2023 ఆగస్టు 19న ప్రారంభమైంది. అప్పటి నుండి స్టార్ట్ అయిన దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్ 31, 2023 చివరి తేదీగా ప్రభుత్వం పేర్కొంది. కానీ ఆ గడువును మరికొన్ని రోజులు పెంచుతూ దరఖాస్తు చేసుకోలేకపోయినా ఫ్రెషర్లు, రెన్యువల్ చేసుకోని వారికి మరో అవకాశం ఇచ్చింది. సంక్షేమ శాఖ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును 2024 జనవరి 31 వరకు పొడిగించింది. కాబట్టి ఇంకా దరఖాస్తు చేసుకొని అనర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే లక్షల మంది స్టూడెంట్స్ టీఎస్ఈ పాస్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోగా ఇంకా చాలా మంది చేసుకోవాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే అప్లై చేసుకోలేకపోయిన ఫ్రెషర్లు, రెన్యువల్ చేసుకుని వారికి సర్కార్ మరో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందివచ్చిన ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఓ ప్రకటనలో కోరింది. కాబట్టి ఇంకా చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే టీఎస్ఈ పాస్ అధికారిక వెబ్సైట్ కి వెళ్లి దరఖాస్తు చేసుకోండి. ముందు మీరు తెలంగాణ ఈ పాస్ అధికారిక వెబ్సైట్ www.telanganaepass.government.in లోకి వెళ్ళాలి. అనంతరం మీ విద్యార్హత ప్రకారం స్కాలర్షిప్ రకాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు బ్రౌజర్లో మీ స్కాలర్షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. అనంతరం అడిగిన పూర్తి వివరాలను ఎంటర్ చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇక చివరిగా అప్లికేషన్లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ను నోట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్కాలర్షిప్ ను రెన్యువల్ చేసుకోవాలంటే కూడా పైన పేర్కొన్న విధంగానే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ప్లేస్ లో రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పై క్లిక్ చేసి మిగిలిన వివరాలు నమోదు చేయాలి. ఇది వాటి స్టోరీ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.